నమస్తే. ఈరోజు మనం మజిల్స్ ఎలా స్ట్రెంగ్తన్ ఉంచుకోవాలి, అలాగే జాయింట్స్ అన్నీ ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి, కంప్లీట్ బాడీ అంతా కూడా స్ట్రెంగ్త్ చేయాలి. మనకి ఆసనాస్ అన్ని రోజు గంట చేయాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు రోజు మనం ఏదైనా ఒక సిరీస్ అంటే కొన్ని ఆసనాస్ని తీసుకుని ఒక గ్రూప్గా ఒక సిరీస్లా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఆల్ మజిల్స్ అండ్ జాయింట్స్ కూడా యాక్టివ్ అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది ఎక్కువ సమయం కూడా తీసుకోదు. మీరు ఈ 4-5 ఆసనాస్ ఉంటాయి దీంట్లో. ఈ ఆసనాస్ని మీరు ఒక 2 రౌండ్స్ కనుక చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది, మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎందుకంటే మజిల్స్ ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదు. ఒక ఏజ్ పెరిగే కొద్దీ కూడా మజిల్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతూ వస్తుంది. మజిల్స్ స్ట్రెంగ్తన్ కనుక తగ్గితే బోన్ స్ట్రెంగ్తన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, నొప్పులు వస్తాయి. కాబట్టి సింపుల్ టెక్నిక్స్ ఇవి. మీరు జాగ్రత్తగా చూసి కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు కంప్లీట్గా అన్ని ఆసనాలను చేయాలని లేదు. ఇలా గ్రూప్ ఆఫ్ ఆసనాస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి. 2 జాయిన్ చేసి ఉండాలి. హ్యాండ్స్ 2 సైడ్స్ నుంచి మెల్లగా పైకి తీసుకోండి. చేతులు 2 స్ట్రైట్గా ఉండాలి. జాయిన్ చేయొద్దు. 2 చేతులు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్ 2 స్ట్రైట్గా ఉంచండి. అండ్ స్లోలీ పాదహస్తాసనం. అండ్ స్లోలీ ఫస్ట్ ట్రంక్ పార్ట్ వెళ్ళాలి. అండ్ స్లోలీ 2 చేతులు 2 పాదాలు పక్కన పెట్టాలి. సైడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు కొంచెం కష్టంగా ఉంది, టచ్ అవ్వట్లేదు అంటే కొద్దిగా నీస్ బెండ్ చేసుకోవచ్చు. అండ్ స్లోగా రైట్ లెగ్ వెనక్కి పెట్టండి. మీరు రైట్ లెగ్ స్ట్రైట్ ఉంచండి, వెనక్కి పెట్టండి. టచ్ యువర్ నీ, రైట్ నీ టచ్ చేయండి. రైట్ నీ టచ్ చేసి మెల్లగా వెనక్కి వెళ్ళి హ్యాండ్స్ 2 సైడ్స్ తీసుకోండి. తీసుకుని మెల్లగా వెనక్కి మీ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోండి. స్లోగా వెనక్కి మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయండి. అంతవరకు స్ట్రెచ్ చేయండి. జస్ట్ కొంచెం సేపు ఆగండి అక్కడ. అండ్ స్లోగా మెల్లగా మీరు పైకి వచ్చేసేయండి. హ్యాండ్స్ 2 సైడ్స్ తీసుకోండి. హ్యాండ్స్ 2 సైడ్స్ తీసుకోండి. అండ్ స్లోగా మీరు మీ ముందు మోకాల మీద వెయిట్ వేసి మీ 2 చేతులు పాదం పక్కన ఉంచండి. జస్ట్ పైకి చూడండి. వెయిట్ మీ ముందు నీ మీద ఉండాలి, ముందు నీ మీద ఉండాలి వెయిట్ అంతా కూడా. అండ్ స్లోలీ పైకి చూడండి. అండ్ స్లోగా మీ 2 చేతుల మీద బరువేసి మెల్లగా లిఫ్ట్ చేసి పర్వతాసనంలోకి వచ్చేసేయండి. పర్వతాసనం. లిఫ్ట్ యువర్ నీస్. పర్వతాసనంలో 2 పాదాలు దగ్గరకు ఉండాలి. హీల్స్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. తల లోపలికి ఉండాలి, షోల్డర్స్ లోపలికి ఉండాలి. అండ్ స్లోగా మీ 2 కాళ్ళు స్ప్లిట్ చేయండి. మ్యాట్కి అటు ఇటు ఉంచండి. మీ కుడి పాదాన్ని కుడివైపు ముందు ఉంచండి క్రాస్గా. ఓన్లీ రైట్ లెగ్ రైట్ సైడ్ క్రాస్గా మ్యాట్కి ఇటువైపు ఉంచాలి, క్రాస్గా ఉండాలి. ఇప్పుడు చేసే ఆసనం లిజర్డ్ పృష్ఠాసనం అంటారు. మీ 2 మోచేతులు కింద పెట్టండి. 2 చేతులు కింద పెట్టి ముందుకు చూడండి. జాయిన్ చేయండి ఫింగర్స్. ఎస్. మీ లెగ్ వెనుకున్న లెగ్ స్ట్రైట్గా ఉంచండి. ఈజ్ ఎక్సలెంట్ ఆసనం. అంటే ఇందులో మీ పెల్విస్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. మీ లెగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. నీస్ అండ్ థైస్ అండ్ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ కంప్లీట్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. అబ్డామిన్ ఇందులో స్ట్రెచ్ అవుతుంది. అండ్ స్లోగా హ్యాండ్స్ మీదకి రండి. వెయిట్. నెక్స్ట్ పర్వతాసన. లెగ్ బ్యాక్. పర్వతాసన. జాయిన్ యువర్ లెగ్స్. జాయిన్ యువర్ ఫీట్. జాయిన్ యువర్ ఫీట్. హెడ్ డౌన్ కంప్లీట్లీ పర్వతాసన. అండ్ స్లోలీ మెల్లగా వాక్ చేస్తూ వచ్చేసేయండి. చేతుల దగ్గరికి నడుచుకుంటూ రండి. వాకింగ్ పాదహస్తాసనంలోకి వచ్చేసేయాలి నడుచుకుంటూ. మెల్లగా మీ చేతుల దగ్గరికి రావాలి. అండ్ స్లోలీ హెడ్ డౌన్ కంప్లీట్లీ. అండ్ స్లోలీ అప్. స్లోలీ మెల్లగా మీ 2 చేతులు పైకి తీసుకురండి. అండ్ స్లోగా 2 చేతులు సైడ్స్ నుంచి కిందకు ఉంచండి. అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఒకసారి ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోండి. అండ్ స్లోలీ అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్. అండ్ స్లోలీ అగైన్ హ్యాండ్స్ మెల్లగా సైడ్ నుంచి తీసుకోండి. హ్యాండ్స్ అప్. అండ్ స్లోలీ ఫార్వర్డ్ బెండింగ్ పాదహస్తాసనం. అండ్ స్లోలీ లెఫ్ట్ లెగ్ బ్యాక్. మనం ఇంతకు ముందు రైట్ లెగ్ చేసాం, ఇప్పుడు లెగ్ చేస్తున్నాం. లెఫ్ట్ నీ టచ్ చేయండి. ఇప్పుడు టచ్ యువర్ లెఫ్ట్ నీ. అండ్ స్లోలీ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ హీల్ పట్టుకోండి. హ్యాండ్స్ రైజెస్ అండ్ స్లోలీ స్ట్రెచ్ బ్యాక్.
హోల్డ్ ఫ్యూ సెకండ్స్. దీంట్లో మీ హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది అండ్ హిప్ మజిల్ అండ్ యువర్ అబ్డామిన్ మజిల్స్ అండ్ యువర్ హ్యాండ్ మజిల్స్ అండ్ షోల్డర్ మజిల్స్ ఎవ్రీథింగ్. అండ్ స్లోలీ అగైన్ టచ్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ మెల్లగా మీ మోకాల మీద వెయిట్ వేస్తూ ముందుకు వచ్చేసేయండి. మీ మోకాల మీద వెయిట్ వేస్తూ 2 చేతులు కింద పెట్టండి, పైకి చూడండి. జస్ట్ లుక్ అప్ అండ్ స్లోలీ పర్వతాసన. లెగ్ బ్యాక్, కాలు వెనక్కి ఉంచండి. పర్వతాసనంలోకి రండి. పర్వతాసనం చేసేటప్పుడు మీ 2 కాళ్ళు పాదాలు పూర్తిగా ఈ 2 పాదాలు ఆనించి ఉంచాలి. అలాగే నీస్ 2 స్ట్రైట్గా ఉండాలి. మీ షోల్డర్స్ లోపలికి వెళ్ళాలి. హెడ్ కంప్లీట్గా డ్రాప్ చేయాలి. మీ హ్యాండ్స్ 2 స్ట్రైట్గా ఉండాలి. దిస్ ఈజ్ ద మౌంటైన్ పోజ్ అని చెప్తాం. అధోముఖ శ్వానాసన అని కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ 2 పాదాలు దగ్గరికి స్ప్లిట్ చేయండి దూరంగా మ్యాట్కి, అటు ఇటు ఉంచండి. ఎస్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టండి. పృష్ఠాసనం అంటాం. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ కార్నర్లో ఉండాలి. చూడండి, రైట్ లెగ్ వెనక రైట్ కార్నర్లో ఉంది, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ కార్నర్లో ఉంది. 2 మోచేతులు కింద ఆనించండి. ఎల్బోస్ టచ్ చేయండి. జస్ట్ లుక్ స్ట్రైట్. మీరు రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. రైట్ నీ స్ట్రైట్. జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఇస్ ఎక్సలెంట్ ఆసన. మేము లోయర్ పార్ట్ మజిల్స్ అన్నీ కూడా మీకు చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. లోయర్ పార్ట్ మజిల్స్ అన్నీ కూడా దిస్ కంప్లీట్గా మీకు చూడండి, ఇది హిప్ ఓపెన్ అయింది. ఈ పెల్విస్ మజిల్స్ అండ్ యువర్ థై మజిల్స్ అండ్ ఈ లెగ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ స్లోలీ స్ట్రైట్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ లెగ్ బ్యాక్. నెక్స్ట్ జాయిన్ చేయండి అండ్ టచ్ యువర్ హీల్స్ అండ్ షోల్డర్స్ లోపలికి ఉండాలి. జస్ట్ స్ట్రైట్ యువర్ ఎల్బోస్. ఇట్స్ వెరీ గుడ్. అండ్ స్లోలీ వాక్ చేసుకుంటూ వచ్చేసేయండి మీ హ్యాండ్స్ దగ్గరికి. అండ్ స్లోగా జస్ట్ వాకింగ్, ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ కంపల్సరీ వాకింగ్ వచ్చు. అండ్ పాదహస్తాసన. అండ్ స్లోలీ స్ట్రైట్, మెల్లగా మీ హ్యాండ్స్ 2 వచ్చి అండ్ స్లోలీ హ్యాండ్స్ డౌన్. Just close your eyes and all of you relax. Slowly inhale and exhale. నెక్స్ట్ చూసారు కదండి ఈ ఆసనాస్. దిస్ 2 రౌండ్స్. ఇందులో మనకి స్టాండింగ్ పొజిషన్ ఉంది, పాదహస్తాసన ఉంది, పర్వతాసన ఉంది, పృష్ఠాసనం ఉంది, అలాగే అర్ధ ఉష్ట్రాసన ఉంది. సో ఈ ఆసనాలన్నీ కలిపి ఒక సీక్వెన్స్గా చేసాం. స్లోగా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్లోగా కనుక మీరు ఒకసారి రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ కనుక చేసినట్టయితే సో ఆల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మీకు ప్రతిరోజు అంతసేపు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ సింపుల్ ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుని ఏదైనా ఒక ప్రాణాయామం చేస్తే సో దట్ డే మీ కంప్లీట్ మీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అది మీకు కంప్లీట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.